లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములు కలవరపడనీయకుడి, వెర్వనీయకుడి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఈ లోకాన్ని రెండు శకాలుగా, రెండు యుగాలుగా విభజించినాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఒక యుగ పురుషుడుగా, ఒక చరిత్రగా యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినాడు. ఈ ప్రపంచంలో ఎంతోమంది పుట్టినారు, సచినారు. దేవుళ్ళు అనేటోళ్ళు, యోగులు అనేటోళ్ళు, నాయకులు అనేటోళ్ళు, ఎంతోమంది పెద్ద పెద్దోళ్ళు పుట్టినారు. మేము చరిత్ర చాలా చేసినామని చెప్పినారు, కానీ అందరూ ఒకనాడు చనిపోయినారు, తిరిగి లేవలేదు వారు. యేసు ప్రభు మాత్రమే ఈ లోకంలోనికి వచ్చుడే ప్రత్యేకం. కన్యాకుమారి గర్భాన ఈ లోకంలో జన్మించినాడు. పాపం లేకుండా పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన కలవరిశిలలో ప్రాణం పెట్టి సర్వలోక పాపం కొరకు, అంటే మనుషులందరి పాపం కొరకు శిలువలో ప్రాణం ఇచ్చినాడు. ప్రాణం ఇచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా యుద్ధకి ఎవడొస్తాడు అని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. అంటే యేసు ప్రభు లేకుండా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇక్కడ అదే మాట ఉంది కదా, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క శాంతి, యేసు ప్రభు ఇచ్చే ఆ శాంతి ఎట్లుంటుందంటే పరిపూర్ణమైంది. ఈ లోకంలో మనిషికి కావలసినవి ఆహారము, నీరు, గాలి, ఇవన్నీ దేవుడు సమకూర్చినాడు. ఇంకా ఈ లోకంలో మనుషులు కొందరు కష్టపడి, కొందరు మోసం చేసి, కొందరు కుతంత్రాలు చేసి ఎన్నో సంపాదించుకుంటున్నారు. కొందరు పేరు, కొందరు డబ్బు, కొందరు పదవులు, ఇంకేవో సంపాదించుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఏమంటున్నా అంటే, అవన్నీ సంపాదించుకున్నా వారికి నెమ్మది, శాంతి లేదు, కానీ నేను ఇచ్చే శాంతి అంటున్నాడు. ఆయన ఎవరికి ఇస్తాడు శాంతి అంటే, ఎవరైతే యేసు ప్రభు యొద్ద సాగిలపడి, ప్రభువా నీ నెమ్మది, నీ శాంతి నాకు కావాలి అంటారో వారికి ఇచ్చేవాడు అన్నాడు. ఆయన శాంతి, ఆయన నెమ్మది ఇస్తే అది ఎన్నటెన్నటికీ సమాధానంగా, ఎన్నటెన్నటికీ నెమ్మదిగా ఉండే శాంతి. ఈ లోకం ఇచ్చేది ఎట్లుందంటే, ఉదాహరణకు మనకు కొంచెం నా అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నమాట. యథార్థం అనిపించక సినిమాకి వెళ్తాం, 3 గంటలు నెమ్మది ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు. అంటే 3 గంటలు ఈ కష్టాలు మర్చిపోతాం. తాగటూ ఉంటాడు, రాత్రి బాగా తాగుతాడు, ఉదయాన్నే నా కష్టాలు మర్చిపోతా అనుకుంటాడు. ఉదయాన్నే మళ్ళీ కొత్తగా ఆ కష్టాలన్నీ ఇంకా తాగిన అప్పుగానే ఉంటుంది. ఇట్లా కొందరు విహారయాత్ర చేస్తారు, ఏదో దేశం, వేరే ప్రాంతం చూసి వచ్చి కొంచెం మన ఈ పరిస్థితులని మర్చిపోవాలనుకుంటారు. మళ్ళీ వచ్చినాక అవన్నీ గుర్తుంటాయి. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు మాత్రము ఆయనే లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్పినాడంటే, మన హృదయములలో ఎంత నెమ్మది, ఎంత సమాధానము ఇచ్చే దేవుడు అయినాడు. హృదయములలో నెమ్మది, కలవరము లేకుండా చేయడానికి ఆయన ఇచ్చే శాంతి మనం కోరుకోవాలి. యేసు ప్రభు వాక్యము మనలో ఉండాలి, యేసు ప్రభు మాటలు మనతో మాట్లాడాలి. అప్పుడు మనం ఎట్లయితామంటే నెమ్మది ఉంటాం, పరిస్థితులు ఎన్ని రాని. అందుకే ఇక్కడ ఒక మాట ఏముందంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అంటే కలవరంతో ఉన్నారు. ఈ శాంతి లేని ప్రతి ఒక్కరు కూడా కలవరంలో ఉన్నాడు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎట్లా అని క్వశ్చన్తో బతుకుతున్నాడు, ప్రశ్నతో బతుకుతున్నాడు మనిషి. యేసు ప్రభు ఏమన్నాడంటే, ప్రశ్న కాదు, సమాధానం. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టుకం, భూమి మీద తన ప్రజలకు సమాధానం ఇవ్వడానికి, తనకిష్టులైన మనుషులకు సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా పుడుతూ వచ్చినాడు. ఈ ఉదయకాలం ఆ గొప్ప దేవుణ్ణి, ఆదరణకర్త అనుగ్రహింపబడ్డాం మనము. ఆయన శాంతిని మనం అనుగ్రహింపబడ్డాం. అయితే ఆ శాంతి కలిగి జీవిస్తున్నామా అనేది మన ప్రశ్న. ఉదయకాలం యేసు ప్రభు దగ్గరికి మళ్ళీ ఒకసారి రావాలా? మన నెమ్మది లేకపోతే మన జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో యేసు ప్రభు పాదాలను పట్టుకుంటే నెమ్మది, సమాధానం, శాంతి అనుగ్రహించే దేవుడు అయినాడు. ఇంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన పాదాల చెంత సాగిలపడి కోరుకుందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. అపారమైన ప్రేమ చూపించి కలవరిశిలలో ప్రాణం పెట్టి నీ రక్తం చేత విమోచించి నీ సమాధానం, నీ శాంతిని మాకు అనుగ్రహించిన అందుకై స్తోత్రములు. అయినప్పటికీ లోక
వ్యాపకాలను నిన్ను మర్చి విడిచి నెమ్మది కోల్పోయినాం తిరిగి సమకూర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.